అధికార మండతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులకు మ్యూజిక్ స్టార్ట్ అయింది. గతంలో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై చట్టపరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత విడుదల రజనీ వంతు వచ్చింది. టీడీపీ కార్యకర్త పిల్లి కోటి మీద దాడి చేసిన కేసులో హైకోర్టు ఆదేశాలతో విడుదల రజనీ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రజనీ వేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు ఆమె విదేశాలకు పారిపోకుండా వెంటనే పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో విడుదల రజనీ నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో తన పాస్పోర్ట్ ను అప్పగించారు. 2019లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన రజనీ సొంత నియోజకవర్గంలోనే విపరీతమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు. స్థానికంగా పరపతి పడిపోయిందని గమనించి 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీతో పాటు గుంటూరులో రజనీ ఘోరంగా ఓడిపోయారు. ఓటమి తర్వాత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చిలకలూరిపేట ప్రాంతంలోని ఒక స్టోన్ క్రషర్ నుంచి 2,20,00,000 వసూలు చేశారనే ఆరోపణలపై ఏసీబీ విడుదల రజనీపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో రజనీ మరిది గోపిని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చేసిన దాడి ఆమెను మరింత ఇరకాటంలో పెట్టింది. టీడీపీ నేత పిల్లి కోటిని కొట్టిన ఘటనలో విడుదల రజనీపై ఎస్సీ/ఎస్టీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అవుతానని భయంతో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అధికారంలో ఉండగా అటాకింగ్ మోడల్లో ప్రత్యర్థులపై విరుచుకుపడిన విడుదల రజనీ పవర్ పోయాక డిఫెన్స్ లో పడిపోయారు. వైసీపీని గొడ్డలి పార్టీ అని ఎలా అంటారు అంటూ ఆవేదనతో మాట్లాడి ప్రజల నుంచి సానుభూతి సంపాదించే ప్రయత్నం చేశారు. ఈ ఒక్క అంశంతోనే పరిస్థితులు ఎంతగా మారిపోయాయో అర్థమవుతుంది.